భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పట్టణంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించి ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ని ప్రారంభించారు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలుంటాయని, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పాలనపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50 కోట్ల రూపాయల్ని 2 విడతలుగా పట్టణ సమస్యల పరిష్కారం కోసం ఇస్తామని హామీ ఇచ్చారు. వర్షాలతో ఇబ్బందులు తలెత్తితే ప్రాంతాల్ని గుర్తించాలని కౌన్సిలర్లకు సూచించారు. అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం. కొద్ది రోజుల క్రితమే మనం కొత్త బాడీని ప్రజల దీవెనలతో ఎన్నుకోబడింది. కొత్తగా అనేక మంది కొత్త సభ్యులు కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా ప్రజల దీవెనలతో ఎన్నుకోబడ్డారు. ఎన్నికల టైంలో అనేక వాగ్దానాలు చేశారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇల్లందు పట్టణంలో కూడా ఆనాడు ఎన్నికల టైంలో నేను కూడా ఒక మీటింగ్కి వచ్చి వెళ్ళాను. ఇప్పుడే సోదరిమణి కూడా కనకయ్య గారు సోదరిమణి ఒక లిస్టు ఆ రోజు నేను చెప్పాను, ఒక 50 కోట్లు శాంక్షన్ చేపిస్తామని. 50 కోట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో 2 విడతల్లో